రాష్ట్ర ప్రగతి ప్రస్థానం సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో దేశ చరిత్రలో ఓ సువర్ణ అధ్యాయంగా నిలుస్తుందని తుడా చైర్మన్ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేర్కొన్నారు. నిరుపేదల బతుకుల్లో వెలుగులు నింపి సంక్షేమ పథకాలు ఆరాధ్యుడిగా ప్రజల హృదయాలలో నిలిచారన్నారు. తిరుపతి రూరల్ మండలం సాయినగర్, లింగేశ్వర్ నగర్ పంచాయతీలలో మన ఊరికి మన మోహిత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గజమాలతో నాయకులు ఘనంగా సత్కరించారు. పంచాయతీలలో గడప గడపకు పర్యటించిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి అపూర్వ ఆదరణ లభించింది. మహిళలు హారతలు పట్టి ఆత్మీయతను కనబరిచారు. చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాల వివరాలతో కూడిన కరపత్రాన్ని ప్రజలకు అందజేశారు. ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయాలని అభ్యర్థించారు. అంతకు ముందు సాయినగర్ లో బైక్ ర్యాలీ నిర్వహించారు. యువత కోరిక మేరకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి బైక్ నడిపారు. లింగేశ్వర్ నగర్ లో క్రేన్ ద్వారా పార్టీ రంగులతో కూడిన భారీ గజమాలతో చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని సత్కరించారు. పూల వర్షం కురిపించారు. అడుగడుగున గుమ్మడికాయలు, హారతలు పట్టారు. సాయినగర్, లింగేశ్వర్ నగర్ పంచాయతీలలో ఉత్సాహంగా ఎన్నికల ప్రచారం సాగింది. సాయినగర్ పంచాయతీలో 98 పనులను 9.28 కోట్ల నిధులు వెచ్చించారు. లింగేశ్వర్ నగర్ లో 73 పనులకు 5.88 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడారు. తెలుసు, అందుకే మన జగన్ ధైర్యంగా ఏవైతే చేయగలుగుతారో ఆ మాట నిలబెట్టుకోవడానికి ఈరోజు అమలు తగిలిన హామీలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. తప్పకుండా ప్రజలకు నమ్మకం ఉంది. జగన్ 10 రూపాయలు చెప్పినా కూడా 10 రూపాయలు ఖచ్చితంగా ఇస్తారు నమ్మకం ఉంది. అదే అతర పార్టీలు 100 రూపాయలు చెప్పినా కూడా రూపాయి ఇచ్చి ఇంకా చేతులు దులుపుకుంటే నమ్మకం ఉంది. కాబట్టి ఈరోజు జగన్ని ఈ మేనిఫెస్టో ద్వారా ఆశీర్వదిస్తాను నేను బలంగా నమ్ముతున్నాను. అదేవిధంగా అబద్ధాతలకి పెన్షన్ కూడా 3,500 రూపాయలు 2 విడతలు పెడతామని చెప్పడం జరిగింది. అదేవిధంగా చేయూత పెంచుతున్నారు, అదేవిధంగా అమ్మఒడి పెంచుతున్నారు. అన్ని విధాలుగా ప్రజలను ఆదుకునే విధంగా జగన్ ఈరోజు మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఇది ప్రజా మేనిఫెస్టో. దీన్ని ఖచ్చితంగా 100% ఇంప్లిమెంట్ చేసి ప్రజల్లోకి తీసుకుని పోతాం తెలియజేస్తున్నాను.